నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. ఈ వీడియో ప్యూర్లీ నాన్ పొలిటికల్ వీడియో. మనం ఎవ్వరమైనా ఏ ప్రొఫెషన్లో ఉన్నా, ఏ ఏజ్ గ్రూప్లో ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వీడియో ఇది. ఎవరైనా సక్సెస్ సాధించాలి అని అనుకుంటారు, కానీ సక్సెస్ సాధించడానికి చాలా క్వాలిటీస్ అవసరం. అందులో ప్రధానమైన క్వాలిటీ, కీలకమైన క్వాలిటీ కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ సక్సెస్ ఇన్ అవర్ లైఫ్. సో అంత ప్రధానమైన పాత్ర పోషించేటువంటి ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ పాత్ర ఏంటి? మాటే మంత్రం. మాట గనక ఎఫెక్టివ్గా ఉంటే, కమ్యూనికేషన్ ఎఫెక్టివ్గా, ఎఫిషియెంట్గా, ట్రాన్స్పరెంట్గా, క్లియర్గా ఉంటే సక్సెస్ అవ్వటం చాలా ఈజీ. కమ్యూనికేషన్ అంటే నేను మాట్లాడింది మీకు అర్థమైందా కాలేదా, నేను కమ్యూనికేషన్ చేసినట్టు కాదు. నేను ఏదైతే మాట్లాడాలి చెప్పాలి అని అనుకున్నానో అది మాత్రమే సేమ్ మీకు రిసీవ్ అయితే నేను ప్రాపర్గా కమ్యూనికేట్ చేసినట్టు లెక్క. ఇట్లా ఎఫెక్టివ్గా కమ్యూనికేషన్ చేయకపోతే కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది. కమ్యూనికేషన్ గ్యాప్ వస్తే మిస్అండర్స్టాండింగ్ వస్తుంది. అప్పుడు మనం చెప్పేది ఒకటి, వాడికి అర్థమయ్యేది ఒకటి. ఈ విధమైన ఇబ్బందులు నిజ జీవితంలో చాలామంది ఫేస్ చేస్తూనే ఉంటాం. అంటే హ్యావింగ్ సెడ్ దిస్, నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక చిన్న జోక్ గుర్తొచ్చింది. ఒక పేషెంట్ వెళ్ళాడు ఒక డాక్టర్ గారి దగ్గరికి ట్రీట్మెంట్ కోసం. డాక్టర్ గారు ఏం సజెస్ట్ చేశాడంటే ఆ పేషెంట్కి వాక్ డైలీ 5 kilometers పర్ డే అని సజెషన్ ఇచ్చాడు. సో మీకు అర్థమైంది ఏంటి? డాక్టర్ గారు ప్రాపర్గా ఎఫెక్టివ్గా పేషెంట్కి కమ్యూనికేషన్ చేశాడా లేదా? చేశాడని అందరూ అనుకుంటాం. అయితే ఆఫ్టర్ 1 year ద సేమ్ డాక్టర్ రిసీవ్డ్ ఏ కాల్ ఫ్రమ్ ద సేమ్ పేషెంట్. పేషెంట్ ఏమంటాడంటే, డాక్టర్ గారు 1 year అయింది, మీరు చెప్పినట్టుగా డైలీ 5 kilometers నడుస్తూనే ఉన్నాను, అదే ఫాలో అయ్యాను. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ దాకా వచ్చాను, మళ్ళీ వెనక్కి రమ్మంటారా ముందుకు వెళ్ళమంటారా రష్యా అని అడిగాడు. నేను చెప్పాడు డైలీ 5 kilometers నడవమన్నాడు, మళ్ళీ వెనక్కి రమ్మని చెప్పలేదుగా, నడుస్తూనే ఉన్నాడు, ఆఫ్ఘనిస్తాన్ దాకా వెళ్ళాడు. అంటే కమ్యూనికేషన్ ఎఫెక్టివ్గా చెప్పాలనుకున్నది ఎదుటివాడికి రిసీవ్ కాకపోతే ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. అది ఎఫెక్టివ్ ప్రాపర్ కమ్యూనికేషన్ అంటే. ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ అని అంటే, సహజంగా కమ్యూనికేషన్ అనగానే చాలామంది నా ట్రైనింగ్ సెషన్స్లో ఏమంటారంటే, సార్ నాకు ఇంగ్లీష్ రాదు, నేను సరిగా కమ్యూనికేట్ చేయలేను అని. కమ్యూనికేషన్కి ఇంగ్లీష్కి సంబంధమే లేదు. మీ సొంత మాతృభాష రాకపోయినా కూడా మీ ఫేస్ తోటి, కళ్ళతోటి, బాడీ లాంగ్వేజ్ తోటి కమ్యూనికేట్ చేయవచ్చును. భాషకి సంబంధం లేదు. ఇంకా కొంతమంది అంటారు నా ట్రైనింగ్ క్లాస్లో, సార్ నాకు భాష మీద పట్టు లేదు, రిథమిక్ వర్డ్స్ రావు కదా, నేను అంత ఎఫెక్టివ్గా కమ్యూనికేషన్ చేయలేనేమో అంటారు. అంటే భాష ప్రభావం ఎంత ఉంటుంది కమ్యూనికేషన్ మీద, బాడీ లాంగ్వేజ్ ప్రభావం ఎంత ఉంటుంది అనేది సైంటిఫిక్ డేటా కనుక మనం చూసినట్టయితే మీకు 7% మీ భాష మీద అంటే లాంగ్వేజ్ పాత్ర ఉంటుంది కమ్యూనికేషన్ చేయటంలో. 38% టోన్ ఆఫ్ వాయిస్, మీ వాయిస్ ఎక్కడ పెంచాలి, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ స్లోగా చెప్పాలి, ఎక్కడ పెద్దగా చెప్పాలి, ఎక్కడ గట్టిగా చెప్పాలి, ఎక్కడ చిన్నగా చెప్పాలి, ఇది టోన్ ఆఫ్ వాయిస్. 38% కమ్యూనికేషన్లో టోన్ ఆఫ్ వాయిస్ పాత్ర ఉంటుంది. ఇక మిగిలిన 55% మీ బాడీ లాంగ్వేజ్ ప్లేస్ ఏ మేజర్ రోల్ ఫర్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. ఇంత పాత్ర పోషిస్తున్నటువంటి కమ్యూనికేషన్ అండ్ స్కిల్స్ అని ఎందుకు అన్నానంటే, చాలామంది అనుకుంటారు సక్సెస్ కావాలంటే క్వాలిఫికేషన్ ఉంటే సరిపోద్దా, ఎక్స్పీరియన్స్ ఉంటే సక్సెస్ సాధించవచ్చా అని క్వశ్చన్ వేసుకుంటుంటారు. ప్రధానంగా ఒక సైంటిఫిక్ డేటా అనాలిసిస్ ఏం చెప్తుందంటే, మీకు బాగా క్వాలిఫికేషన్స్ ఉండి భారీ డిగ్రీస్, టన్నుల కొద్ది డిగ్రీస్ చేశారు అని అనుకుంటే మీరు సక్సెస్ అవ్వటానికి ఇది 5% మాత్రమే ఉపయోగపడుతుంది, అంతే. మీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది, అబ్బో యువర్ ఎక్స్పర్టైజ్ ఇన్ ద ఫీల్డ్ అని అనుకుంటే అది 15% మీ సక్సెస్కి దోహదపడుతుంది. మరి రిమైనింగ్ 80% కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటేనే మీరు సక్సెస్ సాధించగలరు. అంత పవర్ఫుల్ ఇంపార్టెంట్ పాత్ర సక్సెస్లో కమ్యూనికేషన్ స్కిల్స్కి ఉంది. అంత ఎఫెక్టివ్ పాత్ర ఉంది కాబట్టే ఇది చాలా ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవటం అనేది. ఈ వీడియోలో అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవటానికి ఎలా అనేది ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేద్దాం. ఈ ప్రపంచంలో టాలెంట్ ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు కూడా, కానీ అందరూ సక్సెస్ అవ్వరు. కొంతమంది అవుతారు, కొంతమంది కారు. కారణం వాళ్ళ ప్రతిభని ప్రపంచానికి చూపించే ఒక పవర్ఫుల్ సాధనం వాళ్ళ దగ్గర లేకపోవటమే. అదే కమ్యూనికేషన్ స్కిల్స్.
ఇది పుట్టుకతో వచ్చేది కాదు, మనం నేర్చుకోగలిగే ఒక స్కిల్. మన జీవితంలో ప్రతి అడుగులో ఇది ఎంత అవసరమో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు లోతుగా ఆలోచించి మీకు విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ఒక వ్యక్తి దగ్గర అద్భుతమైన టాలెంట్ ఉంది, కానీ దాన్ని ఎదుటి వాళ్ళకి సరిగా చెప్పలేకపోతే ఆ టాలెంట్ ఉండి ఏమి లాభం, ఎవరికి లాభం? నిజం చెప్పాలంటే చాలా సందర్భాల్లో టాలెంట్ ఉంటేనే సరిపోదు. కొన్ని ఉదాహరణలతో దీన్ని ఇంకా బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఉదాహరణకి, ఒక దేశాన్ని మార్చేయాలి అనే గొప్ప ఆలోచన ఉన్న ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు అని అనుకుందాం. జస్ట్ విజువలైజ్ చేసుకుందాం. ఆయన మైండ్లో ఒక అద్భుతమైన క్లియర్ ఎక్సలెంట్ ప్లాన్ ఉంది, కానీ ఆ ఆలోచనల్ని ప్రజలకి బలంగా ఎఫెక్టివ్గా రీచ్ చేయలేకపోయాడంటే ఫలితం ఆయన బాగా మాట్లాడగలిగితేనే రీచ్ చేయగలడు. అదే ఇంకొకడు బాగా మాట్లాడగలిగి ప్రజల్లోకి రీచ్ చేయగలిగిన నాయకుడు ఉంటే అప్పుడు ఆయన సక్సెస్ అవుతాడు. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక మేనేజర్ దగ్గర కంపెనీ భవిష్యత్తునే మార్చేసే బ్రేక్ త్రూ ఐడియా ఒకటి ఉంది, కానీ తన ఆలోచనని ఒక మంచి ప్రజెంటేషన్తో పై అధికారులకి ఎక్సలెంట్గా వివరించలేకపోయాడు అని అంటే ఎలా గొప్ప బిజినెస్ ప్లాన్ కాస్త ఫైల్స్కే పరిమితం అవుతుంది కదా. ఇదంతా ఏదో ఆఫీసుల్లోనూ రాజకీయాల్లోనూ అనుకుంటే పొరపాటే. మన పర్సనల్ లైఫ్లో నిజ జీవితంలో కూడా అంతే. ఒకరిపై ఉన్న ఇష్టాన్ని చెప్పలేకపోవటం వల్ల, లేదా పెళ్లి చూపుల్లో ఇద్దరి మధ్య సరైన మాటలు లేకపోవటం వల్ల ఎన్నో మంచి సంబంధాలు మొదలవకుండానే ఆగిపోతున్నాయి. అక్కడ కనెక్షన్ ఏర్పడటానికి కావలసింది మాటలు కరువైపోతున్నాయి. చూశారు కదా, అసలు పాయింట్ ఇదే. మన దగ్గర ఎంత స్కిల్ ఉన్నా దాన్ని సరిగా కమ్యూనికేట్ చెయ్యలేకపోతే, ఆ స్కిల్ ఉండి కూడా మాట్లాడలేకపోయినప్పుడు మన స్థానానికి ఇంకొకరు వస్తారు. కమ్యూనికేషన్ అనేది మన టాలెంట్కి విలువను గుర్తింపును తెచ్చిపెట్టే ఒక బ్రిడ్జ్. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. మరి ఈ స్కిల్ని ఎలా డెవలప్ చేసుకోవాలా? ఇప్పుడు మనం సంభాషణను బోరింగ్గా కాకుండా చాలా ఆసక్తికరంగా లైవ్లో మార్చే ఒక పవర్ఫుల్ టెక్నిక్ గురించి మాట్లాడవలసి వస్తే, ఇది మన మాటల్ని ఒక మ్యాజిక్ లాగా మారుస్తుంది. ఈ టెక్నిక్ పేరే కన్వర్సేషనల్ ట్రేడింగ్ అని చెప్పవచ్చు. అంటే సంభాషణ అనే ఒక దారాన్ని పట్టుకొని ముందుకు ఇట్లా వెళ్ళటం అన్నమాట. ఎదుటి వాళ్ళు చెప్పిన మాటల్లో నుంచి ఒక పదాన్ని కానీ ఒక ఐడియాని కానీ పట్టుకొని దానికి సంబంధించి మనకి తెలిసినటువంటి కొత్త విషయాన్ని మాట్లాడటం. దీనివల్ల ఆ కాన్వర్జేషన్ ఎక్కడా కూడా ఆగిపోకుండా అలా సహజంగా ప్రవహిస్తూ వెళ్తుంది. దీన్ని మూడు సింపుల్ స్టెప్స్లో చేయవచ్చు. ఒకటి, శ్రద్ధగా విని వాళ్ళ మాటల్లోని ఒక ముఖ్యమైన ప్రధానమైన కీవర్డ్ మనం అట్లా క్యాచ్ చేసేసేయాల. ఆ కీవర్డ్కి సంబంధించి మనకి తెలిసిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి మనం. నెక్స్ట్ స్టెప్ అది. ఆ తర్వాత స్టెప్ ఏంటి, ఆ కనెక్షన్ వాళ్ళతో పంచుకోవాలా. అచ్చం ఈ స్లైడ్లో ఇప్పుడు మనం ఒక దారం ఎట్లయితే ఇంకొక దారాన్ని తీసి అల్లినట్టుగా సంభాషణని ముందుకు తీసుకు వెళ్ళటం అనేది ప్రధానమైన అంశం. ఎగ్జాంపుల్, ఎవరైనా నాకు ఆ రైటర్స్ బుక్ ఇష్టం అని అన్నప్పుడు మనకు ఆ రైటర్ తెలియకపోతే ఓకే అని అంటాం. సంభాషణ అంతటితో క్లోజ్ అయిపోద్ది. కానీ అదే థ్రెడ్డింగ్ టెక్నిక్తో, నేను ఆ పుస్తకాలు చదవలేదు కానీ మీరు చెప్పిన జానర్లోనే రాసే మరొక రచయిత పుస్తకాలు అయితే చదివాను, మీరు చదివారా అని అడగొచ్చు. చూసారా, అక్కడ కట్ అయిపోయింది. ఇక్కడ కమ్యూనికేషన్ అనేది ఆ థ్రెడ్డింగ్ వల్ల కంటిన్యూటీ ఏర్పడింది. ఇట్లా మాట్లాడటం అందులో ముఖ్యమైన భాగం అన్నమాట. అదే వినటం, సరిగా వినాలి. అది ఇది టూ వే రోడ్ లాంటిది అనమాట, వన్ సైడ్ కాదు. ఎప్పుడు కూడా కమ్యూనికేషన్ టూ వే. వినటం అనేది చాలా ముఖ్యం. ఈ వాక్యం చాలా పవర్ఫుల్గా ఉంది. మనం ఈ చేసే ఏదో పెద్ద తప్పు ఏంటో తెలుసా, మనం చెప్పేశాం కాబట్టి అవతల వాళ్ళకి అర్థమైపోయింది అని అనుకోవటం. కానీ నిజమైన కమ్యూనికేషన్ జరగాలి అని అంటే ముందు శ్రద్ధగా వినాల. వింటేనే కదా అర్థమయ్యేది. సో మనం శ్రద్ధగా వింటే ఒక నమ్మకం ఏర్పడుతుంది. వాళ్ళ నుంచి కొత్త విషయాలు నేర్చుకోవచ్చు వినటం వల్ల. వాళ్ళకి మనం గౌరవం ఇస్తున్నాము అని ఎదుటి వాళ్ళకి
అర్థమైపోతుంది. ఇక్కడ అసలు సీక్రెట్ ఏంటంటే కేవలం విన్నట్టు నటించడం కాదు. నిజంగా వాళ్ళు చెప్పే దానిపై క్యూరియాసిటీ చూపించాలి మనం. వాళ్ళ మాటలు వెనక ఉన్న ఫీలింగ్‌ని అర్థం చేసుకోవాలా. అది వినటం అంటే. ఆ ప్రయత్నం మనం చేయాలా. అప్పుడు మనం శ్రద్ధగా లిజనింగ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. ఇప్పటిదాకా ఏం చేయాలో చూసాం. ఇప్పుడు అసలు ఏం చేయకూడదో కూడా ఒకసారి మనం పరిశీలించినట్టయితే చాలామందికి తెలియకుండానే చేసే కొన్ని తప్పులు ఉన్నాయి. అవి జనరల్‌గా జరిగాయి నిజ జీవితంలో. సంభాషణల మధ్యలోనే చంపేస్తాం, కిల్ చేసేస్తాం. వాటిని ఎలా తప్పించుకోవాలో చూద్దాం ఇప్పుడు. చాలామంది చేసే కొన్ని పెద్ద తప్పులేంటంటే ప్రధానంగా ఒకటి, అవతల వాళ్ళు, ఎదుటి వాళ్ళు అడక్కముందే సలహా కదా ఫ్రీగా ఇచ్చేస్తుంటాం. లెక్చర్లు దంచేస్తుంటాం. అది చేయకూడదు. వాళ్ళని ఇంటరాగేట్ చేసినట్టుగా ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతుంటాం ఒక్కోసారి, ఏదో ఇంటరాగేషన్ లాగా. అట్లా ఉండకూడదు. మధ్యలో యాక్చువల్లీ, బేసికల్లీ, ఇలాంటి అనవసరమైన మాటలు మాట్లాడకూడదు. సో ఎవరైనా, ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా నాకు బీపీ ఉంది అని చెప్పగానే మనం అయ్యో వెంటనే ఉప్పు మానేసేయండి, ఎక్సర్సైజ్ చేయండి అని ఏదో మనకు తెలిసిన లెక్చర్ ఇచ్చేస్తుంటాం. దానికి బదులుగా అవునా, అది మీకు ఇబ్బందిగా ఉందా, ఈ కొత్త రొటీన్‌లో ఏది కష్టంగా అనిపిస్తుందని అడిగితే చూసారా ఎంత, అంటే అడిగే విధానం ఇంటరాగేషన్ చేసినట్టుగా ఉండకూడదు. సంభాషణ అంతటితో ఆగిపోయేటట్టు ఉండకూడదు. ఇక రెండో వాళ్ళపై, ఎదుటి వాళ్ళకి మనం శ్రద్ధగా వింటున్నాం సంభాషణ, ఆ క్యూరియాసిటీ, ఆ కంటిన్యూషన్ అనేది ఉండాల. ఫర్ ఎగ్జాంపుల్, కొత్తగా పరిచయమైన వాళ్ళని పోలీసులు విచారణ చేస్తున్నట్టుగా, మీ పేరేంటి, మీరు ఎక్కడ పనిచేస్తున్నారు, మీ జీతం ఎంత అని అంటే అది ఎట్లా ఉంటుంది వాళ్ళకి. దానికంటే కూడా మనకిష్టమైన టాపిక్, ఉదాహరణకి ప్రయాణం గురించి మాట్లాడితే వాళ్ళకు కూడా మనకి కాన్వర్జేషన్లోకి, సంభాషణలోకి ఆహ్వానించినట్టు ఉంటుంది. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన లక్ష్యం వాళ్ళ బయోడేటాని తీసుకోవటం కాదు, వాళ్ళతో కనెక్ట్ అవటం. ఇవన్నీ విన్న తర్వాత అమ్మో ఇది ఇంత కష్టమేమో అని అనిపించవచ్చు. కానీ అస్సలు విషయం ఏంటంటే ఇది ఎవ్వరైనా నేర్చుకోగలిగినటువంటి, ప్రాక్టీస్ చేయవలసినటువంటి విధానం. దానివల్ల మనం ఎఫెక్టివ్గా కమ్యూనికేషన్ చేయొచ్చు. ఒక మాస్టర్ కమ్యూనికేటర్గా మారాలంటే 3 అలవాట్లు ముఖ్యం. ఎప్పుడు కూడా క్యూరియాసిటీ చూపించాలి ఎదుటి వాళ్ళు మాట్లాడేటప్పుడు. రెండోది, కొత్త విషయాలు నేర్చుకుంటూ మన నాలెడ్జ్ని ఎప్పుడప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మన దగ్గర ఎంత ఎక్కువ సమాచారం ఉంటే మాట్లాడటానికి అంత ఎక్కువ విషయాలు మనకి లోపల ఉంటాయి కాబట్టి మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ చెప్పినటువంటి టెక్నిక్స్ ప్రాక్టీస్ చేయటం వల్ల గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రయాణం మొదలు పెట్టడానికి నెలలు, సంవత్సరాలు అక్కర్లేదు. కేవలం ఒక్క సంభాషణ, ఒక్క కాన్వర్జేషన్ ఎదుటి వాళ్ళతో మనం చేసిన తర్వాత సంభాషణ గురించి మనం మెరుగుపరుచుకుంటూ మొదలు పెట్టుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఇంప్రూవైజ్ చేసుకుంటూ ఉండాలి. మన టాలెంట్ని ప్రపంచానికి పరిచయం చేయాలన్నా, మన బంధాలని బలంగా మార్చుకోవాలి అని అన్నా, కమ్యూనికేషన్ అనేది ఒక సూపర్ పవర్ లాంటిది. అటువంటి సూపర్ పవర్గా ఉన్నటువంటి కమ్యూనికేషన్ సక్సెస్ అవ్వటానికి దోహదపడేటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ని లాంగ్వేజ్ రాదు అన్న కారణం చేత కాకుండా బాడీ లాంగ్వేజ్తో కూడా కమ్యూనికేట్ చేయవచ్చు, లాంగ్వేజ్తో పని లేదు అన్న ఆలోచనతోటి ఎఫెక్టివ్గా, ఎఫిషియెంట్గా, ట్రాన్స్పరెంట్గా, ఫెయిర్గా కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకుంటే ఎదుటి వాళ్ళలో మంచి పేరు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. అది ప్రొఫెషనల్ జీవితంలో, నిజ జీవితంలో, పర్సనల్ జీవితంలో మనుషుల మధ్య బంధాలు గట్టిపడతాయి. మనం సక్సెస్ అవ్వటానికి ప్రధానమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది. కమ్యూనికేషన్ గ్యాప్స్ వచ్చినట్టయితే మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ విధంగా కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రతి ఒక్కరూ ఇంప్రూవ్ చేసుకొని వారు జీవితంలో, అది ఎంప్లాయ్మెంట్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, పర్సనల్ లైఫ్లో కావచ్చు, సక్సెస్ సాధించాలి అనేది ప్రధానమైన అంశం. టైం కన్స్ట్రైంట్స్ వల్ల నేను తక్కువ టైంలో కొన్ని విషయాలను మాత్రమే ప్రస్తావించే ప్రయత్నం చేశాను, ఎందుకంటే ఇది పెద్ద సబ్జెక్ట్ కాబట్టి. ఏదేమైనా ఇప్పుడు నేను ప్రస్తావించిన అంశాలు మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి. మీ అందరూ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకొని సక్సెస్ అవ్వాలని నా ఆకాంక్ష. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.